హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశానంటే పులావ్ అండి. రొయ్యలు అండ్ మష్రూమ్స్ పులావ్. ఇదిగోండి, ఒక 2 బే లీవ్స్ తీసుకున్నాను, ఒక స్టార్ అనీస్, చిన్నది దాల్చిన చెక్క ఇది, అండ్ 4 లవంగాలు, 3 యాలకులు. నెక్స్ట్ ఒక లార్జ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 2 మిర్చి తీసుకున్నాను, ఎందుకంటే నేను ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్ చేస్తున్నానండి పిల్లల కోసమని. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, 2 టమాటోస్. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రొయ్యలు అండ్ మష్రూమ్స్. దాంతోపాటుగా ఇదిగోండి జీలకర్ర పౌడరు అండ్ ధనియా పౌడరు. గీ అయితే మస్ట్ అండ్ షుడ్ అంటే అదేం కాదులేండి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా, గీ కొద్దిగా వేసుకొని చేసుకోవడమే. అండ్ ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇదేమో ఇప్పుడు నేను కరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కదా రెసిపీ. ఇప్పుడు నేను వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి. దాని తర్వాత రెసిపీ స్టార్ట్. ఇదిగోండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇది కుక్కర్. నేను కుక్కర్లోనే చేస్తున్నాను. నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఎక్కువ మీద అవసరం లేదండి, ఎందుకంటే ఎగట్ వచ్చేస్తుంది. మళ్ళీ నెయ్యి ఎక్కువ వేసామనుకోండి బిగిసిపోద్ది, ఆ పులావ్ అనేది బిగిసిపోయి ఎగట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తినేటప్పుడు బాగా అనిపించదు. కొంచెం ఆయిల్ కూడా తక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది అని నా ఫీలింగ్. ఇదిగోండి 2 బే లీవ్స్. ఇదిగోండి, ఇది చిన్న ముక్క ఫుల్ వేసేస్తారు కొంతమంది, వేయకూడదండి. ఇది చాలా ఘాటుగా అదిలా అనిపిస్తుంది, చేదు వచ్చేస్తుంది అన్నమాట బిర్యానీ అనేది. నెక్స్ట్ దాల్చిన చెక్క. నెక్స్ట్ ఇదిగోండి అనాస ఒకటి వేస్తున్నాను. ఇదిగోండి ఇవి వేసుకోండి. ఇవి యాలకులు మటుకు ఇలాగో తీసివేయండి, లేకపోతే మీ మీదకి తుల్లుతాయి అన్నమాట. ఇదిగోండి అప్పటికి తుల్లుతుంది, చూసారు, తుల్లుతాయి అన్నమాట. యాలకులు కానీ ఎలా మామూలుగా వేసుకుంటే తుల్లిపోతుంది మన మీద. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఇందులో నాకు మిస్ అయింది ఏంటంటే మిరియాలు కూడా వేసుకుంటారు, షాజీరా కూడా వేసుకుంటారు, కానీ పిల్లలు కదండి చిరాకు పడుతూ ఉంటారు. సో నేను ఇదిగోండి చిల్లీస్, ఇది ఆనియన్స్ వేసేస్తున్నాను. అది వేసిన తర్వాత నెక్స్ట్ 2 చిల్లీస్ వేసుకున్నాను. ఇవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయితే మటన్ చికెన్కి బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, కానీ ఈ రొయ్యలకి మటుకు కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల రొయ్యల్లోనే స్వీట్నెస్ వస్తుంది కాబట్టి లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేటప్పటి వరకు చేసుకొని, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి తొందరగా మనకి కుక్ అయిపోతుంది అన్నమాట. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. కొంచెంసేపు మగ్గినంత వరకు. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి, మూత పెట్టేసుకోండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, ఇంకేం కాదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇదిగోండి 1 స్పూన్ వేసేసుకొని బాగా పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇదిగోండి నేను ఇలా చూసారా, ఇదంతా అంటుకుంటుంది. ఇది అంటుకున్నప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోయినట్టు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకొని ఇదిగోండి ఈ మష్రూమ్స్ మనం వేసేసుకొని ఇందులో కొంచెం మష్రూమ్స్లో కొంచెం పసుపు అయితే పడుతుందండి, ఎందుకంటే మష్రూమ్స్ కదా. లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని మాత్రం కొంచెం హైలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు మనం బాగా
ఫ్రై చేసుకొని ఈ మష్రూమ్స్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం మష్రూమ్స్కి సరిపడే సాల్ట్ చూడండి, తక్కువ సాల్ట్ మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. నేను వేసేస్తాను కదా అని మీరు కూడా వేసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు వేసుకుంటున్నాను. రొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం పుదీనా కూడా ఎక్కువ వేసేయకూడదండి. పుదీనా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా పుదీనా ఫ్లేవర్లో వచ్చేసి పుదీనా వేసి తినేటట్టు ఉంటుంది. సో జస్ట్ నీట్ వాసన పోవడానికి అయితే మ్యాక్సిమం పుదీనా అయితే చాలామంది యూజ్ చేస్తారు. ఫ్లేవర్ బాగుంటుంది అది నీట్ వాసన పోవడానికి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కారం అంటే టూ చిల్లీస్ వేసాను కదండి. ఈ కారం అయితే చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను మసాలా సామాన్లు కూడా వేసాను. సో కారం అయితే మీ కారం ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కారం అండి. మా మదర్ పట్టిస్తారనమాట ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అందరికీను. సో హోమ్ మేడ్ కారము ఇది. నేను గోండి ఎక్కువ కూడా వేయలేదు, ఎంత ఉంచేసాను చూసారా. సో అది కొంచెం బాగుంటుంది అనమాట మసాలా కారం అయితే. మా మదర్ చేసేది అడుగు పట్టుకుంటుంది చూసారా. కొంచెం సిమ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు బాగా ఇందులో టమాటాస్ వేసుకోండి. టమాటాస్ వేసుకొని జస్ట్ ఇలా కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకోవడమే కాసేపు. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నానండి నేను ఒక 2 స్పూన్స్. ఏంటంటే ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట మనకి. క్రీమీ టెక్స్చర్ ఇచ్చేసి పెరుగు కూడా హైలో పెట్టి వేసుకోకూడదు. చూడండి నేను సిమ్లో పెట్టాను. హైలో పెట్టి వేసుకున్నామంటే ఏమవుతుందంటే విరిగిపోతుంది పెరుగు. బాగా ఇచ్చేసుకోండి, బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టిప్, నేను చూసారా ఇందులో పెరుగులో బాదం పప్పులు నానబెట్టాను. ఇంకోండి బాదం. ఇదేంటంటే పెరుగు పులిసిపోకుండా మనకి ఈ పిక్కలు, ఈ పెరుగులో నానబెట్టిన బాదం పిక్కలు తీసుకెళ్ళి మనం ఇందులో వేసామనుకోండి, మనం పాలల్లోని తోడు పెట్టుకునేటప్పుడు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా పెరుగు అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇది కొంచెం పులిసినా మనం వేస్తే ఆ పెరుగు బాగోక పిల్లలు తినక అలా అయిపోతుంది కదా. సో నేనేమో ఇందులో చూడండి 2 బాదం పిక్కలు అయితే నేను వేసానమాట. ఈ 2 బాదం పిక్కలు తీసుకెళ్ళి నేను మళ్ళీ ఈసారి పెరుగు పెట్టేటప్పుడు తోడు పెట్టేటప్పుడు ఈ 2 బాదం పిక్కలు తీసుకెళ్ళి వేసేస్తాను. అలాగే నేను ఒక 3 డేస్కి 4 డేస్కి ఒకసారి బాదం అనేది చేంజ్ చేస్తాను. ఆ మిగిలిపోయిన బాదం ఏం చేస్తానంటే తినేస్తాను. ఇందులోనే కాస్త కసూరి మేతి బాగా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి. ఇందులో నేనేమో రైస్ని కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుంటాను. అయితే ఒకటి, ఇలాంటి రెసిపీస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ ఐఎమ్ న్యూ టు దిస్ యూట్యూబ్ వీడియోస్. సో
మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలండి. సో మీరు నన్ను బ్లెస్ చేసి నా వీడియోస్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ పర్సన్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం, రెసిపీలోకి. ఏంటంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కాసేపు కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ రైస్ని బాగా ఫ్రై చేయాలి. అలానే ఎక్కువ కలిపేసుకోకూడదు. బాగా ఫ్రై కొంచెం కలిపేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని అప్పుడు మనం వాటర్ వేసుకుంటే, అప్పుడు దాని తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట. సో అది తీసుకోండి. పిల్లలు కదా, ఇది ఎప్పుడో 6:30కి వెళ్తారు కదా, సో వాళ్ళకి కొంచెం స్పైస్ తక్కువగా ఉంటే దే విల్ బీ కంఫర్టబుల్ విత్ ద ఫుడ్ అనమాట. లేకపోతే వేడి చేసేయడం, ఎప్పుడో నైట్ 11 పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కి లెగిసి పరుగున వెళ్దాం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అంత ఎక్కువ స్పైసెస్ లేకుండా మనం వండామనుకోండి, వాళ్ళకి టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే రెసిపీ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. రెసిపీ అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఓపెన్ చేశాను. రైస్ అయితే ఎక్కువ కూడా కలిపేయకూడదు, ముక్క అయిపోతుంది అనమాట. బాగా అనిపించేది తినేటప్పుడు.